105 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఎమ్మెల్యేలో 30 మందినే తీశారు, ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు. 151 మంది ప్లస్ 4 వచ్చిన వాళ్ళు 155 మందికి 50 మంది మారినారు. 105 మంది అట్లాగే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి. ఆ బిఆర్ నాయుడు గారి కంటే ఆడికి ఎట్టాక బుద్ధి లేదు. ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం, ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం, లేకపోతే డబ్బులు ఆస్తి పెట్టి అమ్ముకు చంపటం, ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు. తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు. రాధాకృష్ణ ట్రై చేస్తాడు, బిఆర్ నాయుడు ట్రై చేస్తాడు, ఆడి పౌడర్ డబ్బాగా ట్రై చేస్తాడు, అందరూ ట్రై చేస్తారు. వాళ్ళకు ఎంతో కొంత ఒక 5 కోట్లు కమిషన్ పడేస్తే సీటు ఇస్తారు. చంద్రబాబు గారు ఒక 100 కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు. ఇది వైసీపీ. మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? 1 ఎకరం పొలం ఉంది. ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు? మా విజయవాడ వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. 10 లక్షలు క్యాష్ ఉందా? ఒక సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు, సీట్ ఇచ్చాడు. కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో, ఒక బ్రోకర్ గారు ఇప్పిస్తేనో, డబ్బులు ఉంటేనే ఎవరు. వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, బీసీలకి పెద్దపీట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే 25 సీట్లలో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. నీకు దమ్ముంటే ఇవ్వు, నువ్వు మగాడి అయితే ఇవ్వు. నీకు బీసీలు వెన్నుముక్క అని చెబుతావు తెలుగుదేశం పార్టీకి. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు సంబంధించినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి సీటు మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం. మధ్యలో తెలుగుదేశం బ్రోకర్ వాళ్ళకి ఎందుకు? మా గుడి వాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ 5 కోట్లు దొబ్బి. ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్ గాళ్ళని. మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ గాళ్ళకి? ఈనాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని, ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా? లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు? ఎవడిస్తారు? అదే వైఎస్ఆర్సీపీ వచ్చి అన్న ఒక హిట్ అన్న, నీకు హిట్ లేదు, మేము చచ్చిపోతాం, రోడ్ల మీద తిరగలేకపోతున్నాం అన్న. అప్పుడు ఒక్కసారి కోరుకున్నా భగవంతుని, నా కోసం కాదు కానీ తండ్రి, నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వ, నేను చచ్చిపోతాను, వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతుందని అడిగాను, తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించావు, మా వాళ్ళు చంపేస్తాను నన్ను అనుకుంటే, ఆ అడిగినందుకు కోరికగా పిఠాపురం నన్ను పిలిచింది. పిఠాపురం అందుకని చెప్తాను, నేను రుణగ్రస్తుడిని. పిఠాపురానికి నేను రుణగ్రస్తుడిని. సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా, ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను. ఏ గ్రామంలో 54 గ్రామాలు ఎక్కడ ఉండాలి, ఏ మండలంలో ఉండాలని ఎత్తుకుతున్నా. భగవంతుడు శ్రీపాద శ్రీవల్లభుడు
తల్లి ఎక్కడ అనుమతిస్తే ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చి, కానీ అది మన పిఠాపురంలోనే ఉంటుంది. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఎందుకంటే నేను మిగతా చోట్ల కూడా తిరగాలి, మిగతా కార్యక్రమాలు చేయాలి కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు అందరిని ప్రత్యేకించి కలుసుకుంటానని నేను మీకు మాట ఇస్తాను. నేను మన టీ టైం ఉదయ్, నాకు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కంటే కూడా టీ టైం ఉదయ్ ఒక 25,000 మందికి 2017లో ప్రారంభించి 4,000 సంస్థలు, 4,000 ఫ్రాంచైజీలు స్థాపించి ఒక స్టార్ బక్స్ లాగా, ఒక బరిస్టా లాగా, కాఫీ డే లాగా 10 లక్షల ఖర్చుతోటి 4,000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసి, అందరూ మనకి డిగ్రీ చేసి, మన ఇంజనీరింగ్ చేసి రకరకాల సుఖాల్లోకి వెళ్లకుండా కూర్చొని 2 సంవత్సరాలు 10 లక్షల ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఒక టీ పొడి తయారు చేసుకొని, అది ఒక చిన్నపాటి షాప్ ఓపెన్ చేసి 2017లో స్టార్ట్ చేసినది ఇప్పుడు ఈ సంవత్సరానికి 2024కి 4,000 అవుట్లెట్స్ పెట్టాడు. దాంట్లో 1,100 మంది మహిళలకే ఇచ్చాడు ఎంటర్ప్రెన్యూర్స్గా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన నేల నుంచి వచ్చినాడు, ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఎన్నికల కోసం వచ్చి వెళ్ళిపోయాడు కాకుండా, మన నేలలో ఉండి మన నేలకి ఉద్యోగాలు ఇచ్చి మన నేల నుంచి సంపద సృష్టించి ప్రతి అవుట్లెట్లో 4 నుంచి 6 మంది మనకు ఉపాధి అవకాశం కల్పించాడు ఉదయ్, మనకి టీ టైం ఉదయ్. ఆ ఉదయ్ని ఈ రోజున మనందరం కూడా, నాతో పాటు ఉదయ్ని, టీ టైం ఉదయ్ గారిని, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద, తెలుసు కదా గాజు గ్లాసు, పగిలే కొద్ది పదులే కొద్ది గాజు గ్లాసు, దానికి తోడు మన కూటమి, ఒకవైపు మధ్యలో నరేంద్ర మోడీ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు జనసేన, మీ అందరూ ఇష్టపడే నేను, మన పొత్తు గెలుస్తుంది, మన పొత్తు ప్రభుత్వంలోకి రాబోతుంది. ఇందాక చాలామంది ఎంపీటీసీలు వస్తే ఒకటే మాట మాట్లాడారు, మేము ఈ ప్రభుత్వంలో పనిచేసాం, ఈ పార్టీకి పనిచేసాం, మాకు గుర్తింపు లేదు అంటే, మీరు కష్టపడితే గుర్తింపు ఇచ్చే వ్యక్తిని నేను. దానికి కారకుడు ఒకటే చూడండి, ఉదయ్కి నేను ఒకటే చెప్పా, 2016లో నా దగ్గరికి వచ్చి నేను పని చేసుకుంటాను, పాపం 2016లో నేను పనిచేస్తాను, వద్దు నువ్వు బాగా చదువుకో, బాగా సంపాదించుకో, నువ్వు ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడని చెప్పాను. ఆ రోజున నిలబడిన తర్వాత 19 ఎన్నికలకి తన స్నేహితుల్ని, తన కుటుంబ సభ్యులందరినీ కూర్చొని ఓటింగ్ చేయించాడు ఆ రోజున. ఆ రోజు 2019 నుంచి పని చేసుకుంటూ వెళ్ళాడు. అంటే నేను కష్టాన్ని గుర్తించేవాడని చెప్పడానికి, అందరినీ కలుపుకెళ్ళిపోయే వ్యక్తి. అలాగే తను ఒకటే చెప్పాను, ఎవరు పార్టీలోకి రావాలనుకున్నా అందరినీ మనసు